సార్ ఒకటి కాదు రెండు కాదు సార్, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒక పాత బస్తీ కిందికి వస్తుంది. ఇక్కడ సమస్యలు ముఖ్యంగా మూసినది అంటే మురికి మొత్తం, అక్కడ దోమల బెడద ఎక్కువ. అంతకాకుండా ఇక్కడ కమేలా మోడర్న్ స్లాటర్ హౌస్ చేస్తా అని చెప్పి అది అక్కడే ఉండి దాంతో దుర్గంధం మా పక్కనే ఉంటుంది, బస్తీ పక్కనే. అది కాకుండా మూడోది ఇంకోటి డంపింగ్ యార్డ్. ఇవన్నీ కూడా మా నెత్తి మీద తెచ్చి పెట్టారు సార్. ఇక్కడ ప్రతి 10 ఇంట్లకు ఒక పేషెంట్ దొరుకుతాడు. డెంగ్యూ వ్యాధి గురించి ప్రతి ఇంటి 10 ఇండ్లకు మీరు చెక్ చేయండి, ప్రతి 10 ఇండ్లకు ఒక డెంగ్యూ వ్యాధి ఉన్న వాళ్ళు దొరుకుతారు, మనకు పేషెంట్ దొరుకుతారు. ఎందుకంటే అది మున్సిపాలిటీలో కూడా తెలుసు. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు అది మందు కూడా చల్లిపోతారు. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ తెచ్చి డంపింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఇది మూసినది వాటర్ పొల్యూషన్ వల్ల అవి దోమలు ఎక్కువ, మొత్తం చనిపోతున్నాం సార్. ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. ఇంకోటి రెండోది, ఇది ఎప్పుడో 40 ఏళ్ళ కింద వేసిన డ్రైనేజు వాటర్ లైను, అవి బాలరెడ్డి హయాంలో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటికీ మార్చలే. అప్పుడు ఇల్లులు తక్కువ ఉండే, మా చిన్న పైపులు వేసారు. ఇప్పుడు పబ్లిక్ పెరిగిపోయారు కానీ అవి అక్కడనే ఉన్నాయి. దాని నుంచి మొత్తము లీకేజ్ అయ్యి మంచినీళ్ళల్లో కలుస్తుంది. అది కలిసి ఇళ్ళలో మొత్తం పొల్యూషన్ వాటర్, అది కాదు, అది అయిపోయింది. ఇక మిగతాది ఇక్కడ నీళ్ళ సరఫరా ఎట్లా ఉంటుందంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తుంది సార్. ఇక్కడ ఎందుకు ఇట్లా ఎన్నిసార్లు పై అధికారులకు చెప్పుకున్నా కానీ కూడా, అయ్యా మా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు, ఇక్కడ సబ్జీ మండి, ఇక్కడ స్లాటర్ హౌస్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారా, మాకు అంత రాత్రి రద్దుగా పొద్దున్న 3 గంటలకు పోయి వ్యాపారాలకు పోయేటోళ్ళు ఉంటారు. ఇంత రాత్రి వదలకండి, 7-8 గంటలకు వదిలినా సరిపోతుందని ఎంత మూడబెట్టుకున్నా కానీ కూడా 2 రోజులు దాన్ని ఒప్పుకుంటారు, 2 రోజులు తొందరగా ఇడుస్తారు. మళ్ళీ 3వ రోజు నుంచి అదే పరిస్థితి మాది. 2 గంటల దాకా సార్, లేడీస్ అంతా 2 గంటల దాకా మేలుకొని నీళ్ళు పట్టుకొని, అది ఇచ్చే 1 గంట సేపు అర్ధగంట సేపు ఆ నీళ్ళు పట్టుకొని వాళ్ళు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పిల్లలకి స్కూల్ పంపాలి, ఎప్పుడు వాళ్ళు వ్యాపారానికి పోవాలి, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేనంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ లేకుండా సార్ అంతే ఇబ్బందులు ఉన్నాయా. మా దగ్గర 3 చెప్తున్నా కదా డంపింగ్ యార్డు. ఆ ఎమ్మెల్యే సార్ ఏం చెప్పిండు, మేము పోయి కనుక్కున్నాం. సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ 2తోనే సమస్య ఉందంటే 3వ సమస్య మా నెత్తి మీద పెట్టారు, ఈ డంపింగ్ యార్డ్ తీసేయండి సార్ అని ఎంత మొదలుపెట్టుకున్నాను కూడా. ఆయన ఏమన్నాడు, ఇది టెంపరవరీ, 2 సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్కడికి తీసిస్తామని చెప్పారు. కానీ ఏం జరిగింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 12 సంవత్సరాలు కానీ వస్తుంది. అది ఇంకా దాన్ని పెంచరు తప్ప దాన్ని తీసే సమస్యనే లేకుండా చేసారు. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒక విషయము, మాకు ఈయన హైదరాబాద్ ఎంపీ, ఆయన ముక్కు తెలియదు ముఖం తెలియదు. ఆయన ఎంపీ ఎప్పుడు వచ్చింది ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయలే, మా గురించి ఆలోచన చేయలే, ఎప్పుడు చేయలే. కానీ ఇప్పుడు ఆ మేడం అని ఎవరో హైదరాబాద్ ఎంపీ అంట, ఆమె పార్టిసిపేట్ చేస్తుందంట, మాధవిలత గారు. ఆమెకు మేము దయచేసి అంటున్నాం, అందరం గెలిపించుకొని ఆమె. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే, ఆమె ఇక్కడ పాత బస్తీలో పుట్టి పెరిగినటువంటి ఆమెకి ఇక్కడ సమస్యలన్నీ తెలుసు. కాబట్టి ఆమె రావడం వల్ల ఏదన్నా మాకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. దయచేసి మా మేడంని గెలిపించాలని కోరుతున్నాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్వాన్ కాన్స్టిట్యున్సీలో. ఒక ప్రాబ్లం అని కాదు, అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ముఖ్యంగా రకరకాల ప్రాబ్లమ్స్, ఈ స్లాటర్ హౌస్ ప్రాబ్లం, అంటే ఇంకా మూసీ నది ప్రాబ్లం ఉన్నది. తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ కార్వాన్ జియాగూడ, ఈ కార్వాన్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ముఖ్యంగా ఎంఎంటీఎస్ కానీ లేదంటే ఈ మెట్రో సౌకర్యం కానీ, ఈ సౌకర్యాలు లేవు. ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఎక్కడ పోయినా మెహదీపట్నం పోవాలి, లేకపోతే అఫ్జల్గంజ్కి వెళ్ళాలి. అలాంటిది గతంలో చార్మినార్ టు నాంపల్లి ఒకటి 87 బస్సు ఉండేది, వయా మంగళఘాట్ ఆగాపుర అని ఉండే. సో నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న కార్వాన్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కనీసం ఈ కార్వాన్ జియాగూడ సబ్జిమండి నివాసులు ఆ 87 ఎక్కేవాళ్ళు. కనీసం ఇప్పుడు రోడ్లు అంటే సరిపోతలేదు, జనాభా ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్ వైండింగ్ కానీ చేసి బస్ సౌకర్యాలు, ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు సరిగ్గా లేవు. చిన్న మినీ బస్సులనే వేయొచ్చు, ఆ మినీ బస్సులు కూడా వేయడం లేదు, మొత్తానికే తీసేసారు. అది ఆటోలు ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది జనాలందరికీ. అదొకటి కాకుండా ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ నుంచి గోల్కొండకిలా కానీ, షేక్పేట్ కానీ, లంగారోజ్ కానీ 80 నంబర్ బస్సులు ఉండే గతంలో. ఇప్పుడు అవి కూడా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మొన్న ఒక బస్సు వేసారు, ఏది 1 నంబర్ వేసింది, సికింద్రాబాద్ టు లంగారోజ్. అదొకటి. అంటే ఈ కార్వాన్ కానీ కార్వాన్ డివిజన్ కానీ, జియాగూడ డివిజన్, సబ్జీ మండిలో ఇక్కడ ఉంటున్న నివాసులకు ఈ ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు, అంటే మిగతా సౌకర్యాలు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. మూసీది
మళ్ళీ దోమలు కానీ ఈ దోమలకు కావాల్సిన ఇంతకుముందు దోమల మందు కొడితే కనీసం కొంచెం దోమలు చనిపోయి ఇప్పుడు అవి ఓన్లీ మత్తు మంది ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు పోగానే మళ్ళీ అవి లేస్తుంది. ఆ రకంగా అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. కాకపోతే అందులో ఈ ట్రాన్స్పోర్టింగ్ సమస్యలు కూడా. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ గురించి ఆమె మాధవి లత గారికి మనం వస్తే బాగుంటుందని, ఇవన్నీ క్లియర్ అవుతాయని మా ఆశా అభిప్రాయం.